శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో మనకి రవి శనులు ఇద్దరూ కూడా ఒకే రాశిలో కలవడం అనేది జరుగుతోంది. అయితే సహజంగా మనకి గోచార రీత్యా మనకి గ్రహాలు అలా కదులుతూ ఉన్నప్పుడు, అంటే ప్రతి మాసంలోనూ కూడా అలాగే వాటి నిడివిని బట్టి అవి కదులుతూ ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి గ్రహము కూడా, అంటే ఒక గ్రహము ఒకే రాశిలో ఒకటి నెల రోజులు ఉంటుంది, ఒకటి 45 రోజులు ఉంటుంది ఒక గ్రహం, ఇంకొక గ్రహము ఇలా ఒక 28 రోజులని, లేకపోతే మళ్ళీ వక్రీకరించి ముందుకు వెళ్ళమని, ఇలా రకరకాలుగా మనకి వాటి యొక్క స్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని అయితే మనకి మనం చెప్పుకున్నప్పుడు సహజంగా ఇప్పుడు శని భగవానుడు అయితే 2.5 సంవత్సరాలు ఇలా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రవి ప్రతి మాసము ఒక్కొక్క రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఈ యొక్క శని భగవానుడు కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఉండంగా, రవి కూడా ఈ 2024 ఫిబ్రవరి మాసంలో మనకి రవి కూడా అక్కడికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 14వ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు ఇంచుమించు, అంటే మార్చి 13వ తారీఖు వరకు కూడా ఆయన అక్కడే సంచారం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రవి శనులు ఇద్దరూ కూడా శత్రువులు, తండ్రి కొడుకులైనా కూడా రెండు విరుద్ధ గ్రహాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి రవి ఆత్మకారకుడు, ఈయన తండ్రి, అలాగే రాజకీయాలకి, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా అధికారము, విల్ పవరు, నెక్స్ట్ వచ్చి ఒక రకమైన అథారిటీ మనం చెప్తాం కదా. ఎందుకంటే రవి జాతకంలో మనం చెప్పేటప్పుడు కూడా నవగ్రహాల్లో కల్లా రాజు మనం రవి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఒక రూల్ అనమాట, ఒక రూల్ చేస్తాడు మనకి. అయితే ఇక్కడ శని భగవానుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కర్మకారకుడు, అలాగే ఒక పద్ధతులు, ఒక మంచి, ఒక ఇది చెడు, ధర్మబద్ధమైన జీవితము, ఇలాంటి వాటి అన్నింటికీ సహనము, ఓర్పు, ఒక రకమైన అంటే ఒక నియమ నిబద్ధతలతో వెళ్ళడం, అంటే ఇలా అనుకుంటే ఇలాగే వెళ్ళడం, అది కూడా ధర్మబద్ధంగా. అధర్మబద్ధంగా శని భగవానుడు ఎప్పటికీ కూడా అధర్మానికి ఎప్పుడూ కూడా ఆయన వ్యతిరేకమే. సేవా కార్యక్రమాలు, ఒక్కోసారి బద్ధకము, ఇలాంటివన్నీ కూడా ఈ శని ఇచ్చే కారకత్వాలుగా కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా గవర్నమెంటు, రాజకీయాలకి వాటికి కూడా కారకుడు. అయితే ఈ రెండు మరి నెల రోజులు ఒకే రకంగా ఉంటుందా అంటే ఒకే రకంగా ఏముండదు. ఒక డిగ్రీలు 10 నుండి 15 డిగ్రీల మధ్య కానీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఆ యొక్క ఏదైతే తీవ్రత ఉందో ఆ తీవ్రత అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా. కాబట్టి ఆ తీవ్రత అనేది, అంటే ఈ రవిశని కలగ వల్ల ఆ సమయంలో మాత్రమే, అంటే 10 డిగ్రీల నుండి 15 డిగ్రీలు ఉన్న సమయంలో ఏ రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లో మాత్రమే కాస్త నీచ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. మిథున రాశికి రాశాధిపతి వచ్చి బుధుడు. మిథున రాశిలోకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మనకి ఈ యొక్క మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. మిథున రాశికి ఈ యొక్క మిథున రాశి వారికి కానీ చూసుకుంటే అష్టమ నవమ స్థానాల్లో వీళ్ళకి ఈ యొక్క సంచారం అనేది జరుగుతుంది. అంటే నవమ స్థానంలో ఈ యొక్క శని భగవానుడు అలాగే రవి యొక్క సంచారం అనేది జరుగుతోంది. అయితే మిథున రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు అష్టమ స్థానం, నవమ స్థానం కూడా పెద్దగా వీళ్ళకి కలిసి వచ్చేది ఏమీగా ఉండదు. ఎందుకంటే పూర్వపుణ్య స్థానంలో ఈ యొక్క 2 పాపగ్రహాల యొక్క కలయిక కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ నవమ స్థానం అనేది అయినప్పటికీ మనకి ఈ యొక్క భాగ్యస్థానం కాబట్టి ఆ భాగ్యస్థానంలో ఈ యొక్క రవి కూడా ఉన్నాడు కాబట్టి కాస్త కొంచెం, అంటే కోరికలు నెరవేరడము, లేకపోతే మనకు పూర్వపుణ్యము, ఇలాంటివన్నీ కూడా 9th హౌస్ మన అదృష్టాన్ని చూస్తుంది. కాబట్టి కొద్దిగా మనకు ఏమైనా వచ్చే అమౌంట్స్ కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇలాంటి విషయాలు ఏవైనా ఉంటే వాటిల్లో కొంతవరకు అప్పుడప్పుడు ప్రతికూలత లేదా ఆలస్యం అనేది
కనబడుతోంది. అలాగే ఇక్కడ ఏదైనా ఒక సత్కార్యాలు చేపట్టాలనుకున్నప్పుడు అలాంటి విషయాల్లో నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళమంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ముందుకు అనేది వెళ్ళవచ్చు. ఎందుకంటే ఈ శని కర్మకారకుడు. ఎంత ఆధ్యాత్మిక జీవితాన్ని స్వధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో ఆ స్వధర్మాన్ని పాటించే వాళ్ళని ఎప్పుడూ కూడా శని భగవానుడు హాయిగా చూస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి శని భగవానుడు సేవాకారకుడు, స్వధర్మాన్ని పాటించేవాడు. కాబట్టి ఈ యొక్క ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క రవి ఈ శని యొక్క కలయిక అనేది కానీ చూస్తే ఇక్కడ మనకి వీళ్ళు ఈ ఏదైతే పీరియడ్ ఏదైతే ఉందో అంటే 24 నుండి మార్చి 31 వరకు ఏదైతే ఈ వారం రోజుల పీరియడ్ ఉంది, ఈ వారం రోజులు మాత్రం ఎక్కడైనా మనకు లాభం వస్తుంది. ఓ పెట్టుబడి పెట్టాలి, లేకపోతే ఎవరో ఏదో చెప్పారు, లేదా అడ్వర్టైజ్మెంట్ చూసాము, ఇలాంటి విషయాల్లో కాకుండా కాస్త కొంచెం మీరన్నీ కులంకుశంగా చూసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే తండ్రి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించుకోవాలి. అలాగే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాన్ని చదువుకోవడం, అలాగే వీళ్ళకి చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ పారే నీళ్ళల్లో కొబ్బరికాయను వదలడం లేదా బొగ్గుల్ని కూడా పారే నీళ్ళల్లో వదలడము, ప్రతిరోజు కూడా మీకు తోచినంత ఆహారాన్ని ఎంతో కొంత ఆహారాన్ని భూతదయ్యకి వేయడం, అంటే పక్షులకి, పిచ్చుకలకి, కుక్కలకి ఇలాంటి వాటికి కాస్త ఆహారాన్ని పెడుతూ ఉండడము. అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా శివపంచాక్షరి నామాన్ని చదువుకుంటూ ఉండడం, శివారాధన చేస్తూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనము ప్రతి రాశికి సంబంధించి ఈ శని భగవానుడు రవిల యొక్క కలయిక గురించి మనం చెప్పుకున్నాం. అంటే వీళ్ళకు ఉండే శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఇవి గోచార ప్రకారం మనం చెప్పుకునే ఫలితాలు. అంటే ఈ నెల రోజుల సమయంలో ఈ యొక్క రవి మరియు శని భగవానుడి యొక్క కలయిక వల్ల ఆ రాశికి, అంటే మనం ఇప్పుడు ఏ రాశి అయితే చెప్పుకున్నామో ఆ రాశికి వచ్చే ఫలితాలు. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సహజంగా మనం ఈ రవి శని యొక్క కలయిక అనేటప్పుడు యుద్ధంతో మనం భావించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి కొడుకులకి ఎలా పడదో అలాగే ఈ రవి శనువులు కూడా కలిసినప్పుడు ఇక్కడ పడకపోవడం అనేది ఉంటుంది. అయితే కొంత స్థితులను బట్టి కానీ వాటి యొక్క ఏవైనా శుభగ్రహ వీక్షణలు కానీ ఏవైనా ఉన్నా కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ తన ఇంట్లోకి తండ్రి వచ్చాడు కాబట్టి ఎంతో కొంతవరకునైనా కూడా సహనం అనేది ఎందుకంటే శని భగవానుడు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆయన్ని శత్రువుగా ఈయన భావిస్తాడేమో కానీ ఈయన మరీ తండ్రిని మరీ అంత శత్రువుగా ఈ శని భగవానుడు చూడు. ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఉన్నవాడు, తల్లిదండ్రులను సేవించేవాడు. తల్లిదండ్రులను సేవిస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందుతామని అందరికీ తెలుసు. అలాంటి శని భగవానుడికి తన యొక్క ఇంట్లోకి సూర్యుడు రవి వచ్చినప్పుడు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పుడు ఉండడం అనేది జరుగుతుంది. ఓ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం ఆ యొక్క డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క మనం ఇప్పుడు మనం చెప్పుకున్న గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జాతకాలు తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఇప్పుడున్న ఒక జాతకస్తుడు ఉంటే ఇప్పుడున్న స్థితి ప్రకారం అతని జన్మజాతకం ఎలా ఉంది, అతని జన్మజాతకంలో రవి శనుల యొక్క స్థితి ఎక్కడ ఉంది, వాళ్ళు అప్పుడు ఆ స్థితిలో ఎన్ని బిందువులు ఇచ్చారు, ఇప్పుడు గోచార ప్రకారం ఎన్ని బిందువులు ఇస్తున్నారు, ఇన్ని రకాల మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుని మాత్రమే వీళ్ళు పూర్తిగా శుభ ఫలితాలను ఇస్తారా, పూర్తిగా అశుభ ఫలితాలను ఇస్తారా ఏమిటి అనేది చూసుకోవాలే తప్ప ఎలా అంటే ఏదో ఇక్కడ బాగాలేదు కాబట్టి పూర్తిగా బాగుండదు, లేదా మనకి బాగుంది కాబట్టి పూర్తిగా బాగుంటుంది అనే భావన అనేది ఉండకూడదు. కాబట్టి ఇటు గోచారము అటు జన్మజాతక ఫలితాలు రెండింటినీ కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.